నేను చూసింది నిజమా? ఎస్. ఇందులో ఎటువంటి రాంగ్ లేదు కదా? లేదు సార్, ఇది ఫేమస్ ల్యాబ్, ముంబై నుంచి వచ్చాయి. వచ్చిన రిజల్ట్ ప్రకారం నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది డాక్టర్. ఆ రిపోర్ట్లో మీకు ఇంకేమైనా అనుమానం ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పంపించి చెక్ చేయించుకోవచ్చు. ఇక నేను ఉంటాను సార్, ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. వేదవతి అమ్మగారిని కలవడానికి వెళ్ళిన మన వాళ్ళు బస్సు దిగి వస్తున్నారంట. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ విశేషాలన్నీ చెప్తారు. కాసేపు ఎదురు చూద్దాం. అలాగే. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. అందరం మీ గురించే ఎదురు చూస్తున్నాం. వేదవతమ్మ గారు ఏమన్నారు? ఆవిడ్ని కలిసి మన బాధల్ని వివరించాం. కుటుంబ గొడవలు ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి తప్పకుండా మన సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తామన్నారు. అవనితో మాట్లాడి అక్షయ్ పాపను తీసుకుని వస్తానని చెప్పింది. అమ్మగారు తన మనవరాల్ని తీసుకొచ్చి గుళ్ళో పూజలు చేయిస్తే ఊరికి పట్టిన దుష్టశక్తి విడిచిపెట్టిపోతుంది. ఏది ఏమైనా మన ఊరి భవిష్యత్ అంతా వేదవతి అమ్మగారి చేతిలోనూ అక్షయ్ పాప చేతిలోనూ ఉంది. అందుకే ఆ ఇద్దరు తలుచుకుంటే మన ఊరు మళ్ళీ సస్యశ్యామలం అయిపోతుంది. అకాల మరణాలు ఆగిపోతాయి. మీరలా ఆశపడ్డంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మీరు అల్ప సంతోషులు. మీరు కోరుకుంటున్నది వేరు, నేను జరిపించబోయేది వేరు. మీరు ఊహించుకుంటున్నది వేరు, నేను తలపెట్టేది వేరు. అక్షయ రాగాన్ని బలి తప్పదు. గుడి దగ్గర తప్పించుకుంది, పల్లెటూరికి రాబోతుంది. ఇక్కడ నా నుంచి తప్పించుకోవడం అసాధ్యం. వేదవతమ్మగారి జాతకం అక్షయ్ పాప జాతకం ఒక్కటే కావడం మన పాలిట అదృష్టమైంది. పిచ్చోళ్ళారా, అది మీ పాలిట కాదురా, నా పాలిట అదృష్టం. అక్షయ్కు అటువంటి జాతకం రావడం వల్లే ఇప్పుడు నేను పూర్వపు రూపాన్ని పొందగలుగుతాను. అక్షయ్ని ఆ మాంత్రికుడు అపహరించుకుపోవాలని ప్రయత్నం చేసినట్టు ఇదివరకు నాకు కలలొచ్చేవి. వాడెక్కడున్నాడో ఏమయ్యాడో తెలియడం లేదు. గుడి దగ్గరికి వశీకర వచ్చింది. అక్షయ గురించో బావకు ఆపద తలపెట్టడానికి అయ్యుంటుంది. ఆ వశీకర ఎక్కడుంటుందో తెలియడం లేదు. వాళ్ళిద్దరూ అంతం అయితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. నా భర్తకి నా బిడ్డకి రక్షణ ఉండదు. వాళ్ళ గురించి వీలైనంత తొందరగా తెలుసుకుని వాళ్ళని అంతం చేయాలి. ఇప్పుడు కన్నదురుతుంది. ఇది ఎటువంటి ఆపదకి సంకేతమో నాకు అర్థం అవడం లేదు. నా భర్తకి బిడ్డకి ఏం కాకుండా నువ్వే చూడు తల్లి. అవని, అవని, అమ్మా, అవని ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంది. మనం బయట ఉండి మాట్లాడడం ఎందుకు? లోపలికి వెళ్దాం పదమ్మా. అసలే సమ్మరు, చెమట పట్టింగ్. సరే
అవని 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 ఏమైంది? అందరూ ఏదో దండయాత్రకు వచ్చినట్టు వచ్చారు. అత్తయ్య అవనితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏంటత్తా? నిన్న నా ఇంటికి రైతులొచ్చారు. ఊరి పరిస్థితి బాగోలేదని మొరపెట్టుకున్నారు. మమ్మల్ని ఊరిని మీరే కాపాడాలమ్మా. ఏం జరిగింది? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు గాని వారం రోజుల నుంచి ఊరు అల్లకల్లోలం అయిపోతుంది. రోజుకొక శవం లేస్తుందమ్మా. చనిపోయిన వాళ్ళ శరీరాలు నల్ల రంగులోకి మారిపోతున్నాయి. అంతేకాదమ్మా, ఎప్పుడూ లేని విధంగా పంట పొలాలు నలుపు వర్ణంలోకి మారిపోయాయి. అక్షయని తీసుకొచ్చి గుళ్ళో యాగం జరిపిస్తే ఊరికి పట్టిన దుష్టశక్తి పోతుంది. అలా చేయకపోతే గంటకో పూటకో ఒక శవాన్ని చూడాల్సి వస్తుంది. అయ్యో, పల్లెటూరికి అంత కష్టం వచ్చిందా? మీరేం అడగాలనుకుంటున్నారో సూటిగా అడిగేయండి. అమ్మా, కొంచెం కూడా మొహమాటం లేకుండా అడుగు. పూజారి గారు చెప్పిన విధంగా అక్షయ్ని తీసుకుని వెళ్ళి పూజలు చేయించాలి. అమ్మ వాళ్ళ దగ్గర ఇంచుమించుగా మాట కూడా ఇచ్చింది. అక్షయ్ని తీసుకొని వెళ్ళకపోతే అత్తయ్యకి మాట వస్తుంది. తీసుకువెళ్తే అమ్మకి మంచి పేరు వస్తుంది. రేపు బయలుదేరదామా? ఇప్పటి వరకు మన మధ్య జరిగిన గొడవలని మనసులో పెట్టుకుని ఈ సమయంలో పంతం చూపించొద్దు. ఎందుకంటే అక్కడ ఊరు అల్లకల్లోలమైపోతోంది. రేపు బయలుదేరి సిద్ధంగా ఉండండి. మాట్లాడువేంటి? మాట్లాడడం లేదంటే నువ్వు అడిగింది అంగీకరించినట్టే కదా. అంగీకరించడం లేదు. అంగీకరించడం లేదా? అవును. ఎందుకు? ఏంటి అభ్యంతరం? గతంలో నీ కూతుర్ని పూజల దగ్గరికి తీసుకొచ్చావు కదా, ప్రసాదం కూడా చేయించావు కదా. ఇప్పుడు ఏంటి అభ్యంతరం? మీరు గ్యాప్ ఇస్తే చెప్తుంది. అకారణంగా మనుషులు చనిపోతున్నారు అని మీరే కదా అన్నారు. అలాంటప్పుడు నా కూతురిని ఎలా తీసుకుని రాగలను? దుష్టశక్తిని తరమాలంటే అది అక్షయ వలనే అవుతుంది. చేపని పట్టడానికి ఎరని వాడినట్టు దుష్టశక్తిని పట్టుకోవడానికి నా బిడ్డని ఎరగా వేస్తానండం భావ్యం కాదు.